సరే, 2025 నోబెల్ బహుమతుల విజేతలు, వాళ్ల అద్భుతమైన ఆవిష్కరణల గురించి చూద్దాం. ప్రపంచం మొత్తం ముక్కటే ఉత్కంఠ, ముఖ్యంగా అందరి కళ్ళు శాంతి బహుమతిపైనే. అందులోనూ డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేషన్లలో ప్రముఖంగా వినిపించటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాని నోబెల్ కమిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఊహించని పేరును ప్రకటించింది. ఈ బహుమతి మరియా కురీనా మచాడోకు దక్కింది. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన పోరాటానికి గుర్తింపుగా. సరే, రాజకీయాల నుంచి సైన్స్ వైపు వెళ్దాం. మన ప్రపంచాన్ని మార్చేస్తున్న ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం. వైద్యశాస్త్రంలో నోబెల్ మన శరీర రక్షణ వ్యవస్థపై అవగాహనను మార్చేసిన ఆవిష్కరణకు లభించింది. మన ఇమ్యూన్ సిస్టంకు సంబంధించి విప్లవాత్మక ఆవిష్కరణలు చేసిన 3 శాస్త్రవేత్తలు ఈ బహుమతిని పంచుకున్నారు. టీ-రెగ్ కణాలను వీరే గుర్తించారు. ఇవి మనపైనే దాడి చేయకుండా ఆపే శాంతి సైనికుల్లాంటివి. ఈ ఆవిష్కరణ వల్ల క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలు చిగురించాయి. తర్వాత ఫిజిక్స్. ఇక్కడ శాస్త్రవేత్తలు క్వాంటం మెకానిక్స్లోని సూక్ష్మ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. క్వాంటం మెకానికల్ టనలింగ్పై చేసిన అద్భుతమైన పరిశోధనలకు గాను వీరికి బహుమతి లభించింది. ఇక కెమిస్ట్రీ బహుమతి అద్భుతమైన కొత్త అణు నిర్మాణాలను సృష్టించినందుకు దక్కింది. దీన్ని వర్ణించడానికి వాడిన పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్కులు CO2ను పట్టుకోవడం, గాలి నుండి నీటిని సేకరించడం వంటివి చేయగలవు. సైన్స్ నుంచి సాహిత్యానికి వస్తే ఈసారి పురస్కారం హంగేరీకి చెందిన ఒక బలమైన గొంతుకను వరించింది. సామాజిక వ్యవస్థల బలహీనతను వాస్తవికంగా చిత్రించినందుకు లాస్లో క్రాస్నహోర్కాయ్కి ఈ పురస్కారం లభించింది. చివరగా ఆర్థిక శాస్త్రం. ఆధునిక అభివృద్ధి వెనుక ఉన్న ఒక సిద్ధాంతానికి ఈ బహుమతి. ఈ పురస్కారం క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతానికి లభించింది. ఆవిష్కరణల ఆధారిత వృద్ధిపై పరిశోధన చేసిన 3 ఆర్థికవేత్తలకు ఈ గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్త గుర్తింపుతో పాటు ప్రతి నోబెల్ బహుమతితో పెద్ద మొత్తంలో నగదు బహుమతి కూడా ఇస్తారు. ఒక్కసారి చూస్తే 2025 నోబెల్ విజేతలు, వారి అద్భుతమైన ఆవిష్కరణలు ఇవే. ఇన్ని ఆవిష్కరణల గురించి తెలుసుకున్నాక మన ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న మిగిలింది.